యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు ఎంపీ కవిత. దేశం రాష్ట్రాభివృద్ధి చెందాలంటే యువత పాత్ర కీలకమని చెప్పారు. యూత్ కు స్ఫూర్తి ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నా హజారే లాంటి గాంధేయవాది మాటలు ఆదర్శంగా తీసుకునేందుకు యూత్ సిద్ధమని చెప్పారు. సదస్సుకు 110 దేశాల నుంచి 500కు పైగా డెలిగేట్స్ హాజరయ్యారని చెబుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవితతో నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జాగృతి ఇంటర్నేషనల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రస్తుతం 2 రోజుల కాన్ఫరెన్స్లో భాగంగా అన్నా హజారేతో పాటు ఎంతోమంది రాష్ట్రం నుంచే కాక వివిధ దేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. దీన్ని లీడర్షిప్ చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మన దగ్గర ఉన్నారు. మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? పెద్ద ఎత్తున రావడం జరిగింది దేశాల నుంచే కాక విదేశాల నుంచి. ఎలా జరుగుతోంది సార్? దాదాపు 1 సంవత్సరం పాటు నుంచి కోఆర్డినేట్ చేస్తున్నామండి. వివిధ దేశాల నుంచి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి పార్లమెంట్ సభ్యులైనా మంత్రులైనా అదేవిధంగా వివిధ ప్రజా సమస్యల మీద అధ్యయనం చేసేటటువంటి రీసెర్చ్ స్కాలర్స్ అయినా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాలని బాగా ప్రయత్నం చేసినాము. దానికి తగ్గట్టుగానే దాదాపు 110 దేశాల నుండి 550 మంది ఇక్కడికి రావడం అన్నది చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఒరవడి కొనసాగించాలనుకుంటా ఉన్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యూత్ కాన్ఫరెన్స్ చేయాలనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మీరు చూసినట్టయితే 42% జనాభా ప్రపంచంలో యువతి యువకులదే ఉన్నది. కానీ వారి యొక్క పాత్రను మనము ప్రభుత్వాలలో కానీ జరగాల్సినటువంటి అభివృద్ధిలో కానీ వాడుకోవడం కానీ లేదా వారి డెవలప్మెంట్ మీద పనిచేయడం కానీ ప్రభుత్వాలు సరైనటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం. సో దాని మీద యాక్టివ్గా పనిచేయడానికి యువతి యువకులు ముందుకొస్తేనే మరి అభివృద్ధి అనేది ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. అన్నా హజారే గారు ఎంతోమందికి యూత్కే కాకుండా పెద్దవాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఉన్నారు. అలాంటి వారిని తీసుకొచ్చారు, ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ కలిగించారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన స్ఫూర్తి ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది? అంటే జనరల్గా ప్రపంచవ్యాప్తంలో ఒక సిద్ధాంతాన్ని చాలామంది నమ్ముతారండి. ఎవరైనా కూడా వారి జీవితంలో 23-24 సంవత్సరాల వయస్సులో వారు కనుక నా జీవితంలో నా లక్ష్యం ఏంటి అనే విషయాన్ని నిర్ధారించుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్తారు. అదేవిధంగా అన్నా హజారే గారు కరెక్ట్గా 24-25 సంవత్సరాలకి ఆయన జీవితంలో ఏం చేయాలో తెలుసుకొని పెళ్లి చేసుకోకుండా నా జీవితం అంతా కూడా ప్రజాసేవకి అంకితం చేస్తానని నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి యూత్ అందరూ కూడా వారి లైఫ్లో ఉండేటటువంటి గోల్ని తెలుసుకోవాలంటే అటువంటి ఒక పర్సనాలిటీ వచ్చి వారికి దిశానిర్దేశం చేయాలనేటటువంటి కాన్సెప్ట్తోని వారిని పిలవడం జరిగింది. వారు వచ్చి మరి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం, అది మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యామైన ప్రసంగానికి అని చెప్పడం జరిగింది. సో ఒక వ్యక్తిత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే మన దగ్గర ఉండేటటువంటి యూత్కి మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. రేపు వాళ్ళు మంచి పని చేయగలుగుతారు. అదేవిధంగా దేశం యొక్క అభివృద్ధిలో మంచి పాత్ర వహించగలుగుతారు అని అనుకుంటున్నాను. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలతో ఉన్నాడు. హెల్త్ పరంగా కావచ్చు, లేదా వివిధ రకాల పర్యావరణం కావచ్చు, ఎన్నో రకమైన ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. ఈ జాగృతి నిర్వహించినటువంటి ప్రతిష్టాత్మక సదస్సుతో ఎట్లాంటి మెసేజ్ పోతుంది? దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వీటి నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? తెలంగాణ జాగృతి అంతర్జాతీయ సంస్థలైనటువంటి UN గ్లోబల్ కాంపాక్ట్ కానీ, UN విమెన్ కానీ, UNICEF కానీ వారందరితో కోఆర్డినేషన్లో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూర్చొని ఒక 17 అంశాల పట్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా పని జరగాల్సి ఉంది అని చెప్పి నిర్ధారించడం జరిగింది. సో ఆ 17 అంశాల పట్ల మన తెలంగాణలో ఉన్నటువంటి యువతైనా, భారతదేశంలో ఉన్నటువంటి యువతైనా, వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత కూడా ఖచ్చితంగా వాటి మీద పనిచేస్తేనే ఆయా దేశాలు అభివృద్ధి చెందుతాయి. సో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పనిచేయడానికి యువతి యువకులకు స్ఫూర్తినివ్వడానికి ఈ కాన్ఫరెన్స్ పెట్టినాం. అండ్ ఐ థింక్ చాలా మంది వచ్చారు చాలా దేశాల నుంచి. అద్భుతంగా కొనసాగింది. రేపు ఇంకా బాగుంటుంది. స్పోర్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా డిస్కషన్. రేపటి సెషన్లో ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి? చాలా కాన్ఫరెన్స్ చేశారు. దాని తర్వాత కొంతమంది కూడా వాళ్ళు సన్మానం కూడా చేశారు. వాళ్ళు ఎలా అంటే ప్రధానంగా ఒకటండి, యూత్లో చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మంచి దారి వైపు వెళ్తే వారి జీవితం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. ఆ ఎనర్జీ నెగిటివ్ వైపు వెళ్తే ఇంకొక రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి యూత్లో ఉండేటటువంటి ఎనర్జీని ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి, అది స్పోర్ట్స్ కావచ్చు, అకాడమిక్స్ కావచ్చు, ఎట్లా అన్న దాని మీద రేపు ప్రధానంగా డిస్కషన్ ఉంటుందండి. దాంతోపాటు మిగతా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ ఉంటుంది. క్లోజింగ్ సెషన్కి నరసింహన్ గారు వస్తారు. తెలంగాణ జాగృతి సంస్థ నుండి రాజేంద్ర కుమార్ గారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నారు. ఉన్నాము. అట్లనే ఇవాళ మలవత్ పూర్ణ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించినటువంటి బాలిక, వారికి ఇవాళ యూత్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము. రేపు రెజ్లర్ బబితా పొగాట్ కూడా వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా యూత్లో ఉండేటటువంటి ఎనర్జీ, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీని ఎట్లా ఛానల్ చేసుకుంటే బాగుంటుందనే దాని మీద రేపంతా డిస్కషన్. ఇది కవిత గారి అభిమతం. కెమెరా పర్సన్ శ్రీకాంత్, నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.